హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని ఆశిస్తున్నాము. మీ ముందిక్కడ 3 నంబర్లున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏమిటి, మరియు ప్రస్తుతం ఈ సమయంలో మీరు ఏ గైడెన్స్ను ఫాలో చేయాలి, యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేయాలని అనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్లో ఏమి జరుగుతున్నదో అదంతా చూద్దాం. సరేనా? అయితే ఇక్కడ మీకు చాలా క్లియర్ ఆన్సర్ కనిపిస్తుంది. అడ్వైజ్ను ఫాలో అవ్వాలనుకుంటే మీ ఇష్టం, మీరు చేయవచ్చు. మీ జీవితంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే చూడవచ్చు. లవ్ రిలేషన్షిప్ కోసమే చూడాలని అవసరం లేదు. ఇప్పుడు ఎనర్జీ మీతో కనెక్ట్ అయితే మీరు ఏమి చూడాలనుకున్నా ఆన్సర్ తప్పకుండా వస్తుంది. కాబట్టి త్వరగా చూడండి. సమయం తీసుకోండి. సమయం తక్కువ అనిపిస్తే వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోండి. యూనివర్స్కు ప్రార్థన చేయండి. సరే, ఇప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం. వాళ్ల హృదయంలో మీకోసం ఏముంది? ఈ వీడియో వింటున్న వాళ్ల కోసం రండి. యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేయాలని అనుకుంటున్నారో తెలుసుకుందాం. ఏమి చెప్పాలని అనుకుంటున్నారు? నంబర్ 1 కోసం ఈ కార్డు, నంబర్ 2 మరియు నంబర్ 3. కాబట్టి మీ ముందు 3 కార్డులు వచ్చాయి. అవి ఫీలింగ్స్ను చెప్పుతాయి. మీ పర్సన్ మీ గురించి ఏమని ఫీల్ అవుతున్నారో, మరియు కొన్ని కార్డులు మరిన్ని తీసుకుంటాం. అవి మీకు తెలియజేస్తాయి రాబోయే కాలంలో మీకు ఈ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ ఏదైనా ఉంటే ఫ్యూచర్లో ఏమి కనిపిస్తుంది. నంబర్ 1 ఏమవుతుంది, నంబర్ 2 మరియు నంబర్ 3. ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకోసం గైడెన్స్ తీసుకుంటాం, మరియు ఈ రిలేషన్షిప్లో మీరు ఏమి ఫాలో చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. ముందుగా నంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు? రాబోయే కాలం ఎలా ఉంటుంది చూద్దాం. వాళ్ళు మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారు? మీ గురించి చాలా పాజిటివ్గా ఉంది. వాళ్లకనిపిస్తుంది మీ జీవితంలో చాలా స్ట్రగల్ ఉంది, కానీ మీరు ఎప్పటికీ ఓడిపోలేదు. మీకు వాళ్లతో ఉన్న రిలేషన్షిప్లో చాలా స్ట్రగల్ ఉంది. అంతా ఒకే వ్యక్తి అంతా ఇస్తున్నట్టు, మరొక వ్యక్తికి పట్టించుకుంటున్నా కానీ ఏమీ చేయడం లేదు అనిపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తి, ఈ రిలేషన్షిప్ను ఎంత బలంగా పట్టుకుని ఉంచారో అలాంటి వ్యక్తి వాళ్ల లైఫ్లో ఎప్పుడూ లేదు. మీరు ఈ రిలేషన్షిప్లో ఎంత ఇచ్చారో మరొకరుంటే వద్దురా ఈ వ్యక్తితో రిలేషన్ ఏమిటి, కదర్లేదు, టైం లేదు అని అనేవాడు. సరేనా? అలాంటి విషయాలు మీతో జరిగాయి. ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు. ఏమైనా జరిగినా మీరు వాళ్ల సపోర్ట్ ఎప్పుడూ వదల్లేదు. మీరు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి అడ్వైజర్. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక బర్డన్లాగా ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడూ విషయాల్లో ఎక్కువగా ఇచ్చారు. అంటే మీరు ఎప్పుడూ నువ్వు నాకు ఏదైనా చేస్తేనే నేను నీకు చేస్తాను అని ఆలోచించలేదు. సరేనా? మరియు మిమ్మల్ని చాలా క్యూట్ వ్యక్తిగా చూస్తున్నారు. చాలా సాఫ్ట్ నేచర్, ఎవరి మనసు బాధపడలేనిది, చాలా నిజాయితీగల హృదయం ఉన్న వ్యక్తి మీరు. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీ వస్తున్నది, చాలా పాజిటివ్. రండి, ఫ్యూచర్ ఏమిటో చూద్దాం. డెవిల్ ఎనర్జీ ఉంది. రాబోయే కాలంలో మీకు ఈ వ్యక్తి ఒక కొత్త రూపం కనిపిస్తుంది, మీరు ఊహించనిది. అరే, ఈ వ్యక్తి ఇలా ఎప్పుడూ లేదు కదా, ఇలా ఎందుకు మెసేజ్ చేస్తున్నాడు, ఇలా ఎందుకు నాతో బిహేవ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. నెగిటివ్గా తీసుకోకండి. చాలా పాజిటివ్ చేంజ్ మీకు ఈ వ్యక్తి నుంచి అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎందుకింత కాల్ చేస్తున్నాడు, ఎందుకింత మెసేజ్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకింత ప్రేమ ఇస్తున్నాడు, ఇతను ఎప్పుడూ ఇలా ప్రేమ ఇవ్వలేదు కదా అంటే అలాంటి విషయాలు రాబోయే సమయంలో జరుగుతాయి. డెవిల్ ఎనర్జీ ఉంది. అంటే రాబోయే కాలంలో ఈ రిలేషన్షిప్లో 2-4 విషయాలు జరుగుతాయి. 1, ఈ వ్యక్తి మీ వైపు చాలా ఎక్కువ అట్రాక్షన్ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఈ వ్యక్తి మీ లేకుండా శాంతిగా ఉండలేడు. మీ ఆలోచనలు, మీ మాటలు ఎప్పుడూ వాళ్ల మైండ్లో తిరుగుతూనే ఉంటాయి రాబోయే కాలంలో. మరియు ఒక విషయం, ఈ వ్యక్తితో కొన్ని విషయాలు జరిగి వాళ్లకనిపిస్తుంది నేను ఇలా లేదు కదా, ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నాను, కొన్ని చెడు అలవాట్లు కూడా అనిపిస్తాయి. అంటే పాస్ట్లో వదిలేసిన కొన్ని అలవాట్లు మళ్లీ స్టార్ట్ అవ్వవచ్చు. ఉదాహరణకు డ్రింక్ చేసేవాడైతే రాబోయే సమయంలో కొంచెం డ్రింక్ చేయడం మొదలుపెట్టవచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ చేస్తారు రాబోయే కాలంలో. ఈ వ్యక్తి అనుకుంటారు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు నా ముందు వచ్చేయి. సరేనా? అలాంటి ఎనర్జీ రాబోయే కాలంలో ఉంటుంది. ఈ రిలేషన్షిప్లో చెప్పాలంటే రాబోయే కాలంలో ఈ వ్యక్తికి మీ అలవాటు పడిపోతుంది. సరేనా? ఇంత ఎక్కువ మీకోసం కనిపిస్తున్నది. ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తున్నది. చూడండి, ప్రేమ అయితే హృదయంలో ఉంది కాబట్టే ఇప్పటివరకు ఈ రిలేషన్షిప్ ఉంది. మిగతా అట్రాక్షన్ పెరుగుతుంది. చాలా ఎక్కువ అనిపిస్తున్నది. ఈ వ్యక్తి మీ లేకుండా ఉండలేరు అనిపిస్తుంది. మీరు పాస్ట్లో వాళ్ల కోసం ఎంత మంచి చేశారో అదంతా అకస్మాత్తుగా వాళ్లకు గుర్తొస్తుంది. అరే, నువ్వు నాకు ఎంత చేశావు, ఇలాంటి విషయాలున్నాయి. చెడు అలవాట్లు కొన్ని ఉంటాయి. చాలా చెడుగా అనము, కాని అవును, కొంచెం అలా జరుగుతుంది. ఎవరైనా ఒకరిని మిస్ అవుతుంటే అంటే కొన్ని పాత అలవాట్లు మళ్లీ వస్తాయి. వాటిని గుర్తు చేసుకుంటూ అలా చేస్తారు. అందరితో జరగదు, కాని కొంతమందితో జరగవచ్చు.
రండి, యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేయాలని అనుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెడుతున్న తీరు, విషయాలను పొందాలనుకునే తీరు, దాన్ని కొంచెం చేంజ్ చేయాలి. మీరు ఈ వ్యక్తి నుంచి మీరిచ్చినంత ప్రేమ తిరిగి పొందాలనుకుంటే చూడండి, ప్రేమ అయితే ఉంది, కానీ ఆ వ్యక్తి దాన్ని చూపించడు. మీరు ఆ విషయం చూపించాలి, చెప్పాలి, మెసేజ్ చేయాలి, కేర్ చేయాలి. అంటే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఎవరైనా తనను ప్రేమించాలి అని. ఆ విషయం కనిపించాలి. ఆ విషయం ఇప్పటివరకు ఈ రిలేషన్షిప్లో మిస్సింగ్గా ఉంది. మీకు ఆ విషయం లేదు. కానీ చూడండి, యూనివర్స్ ఇప్పుడు మీకు గైడ్ చేస్తున్నారు. మీరు ఈ విషయాన్ని ఫాలో చేస్తే నిజంగా మీరు ఈ వ్యక్తి నుంచి కోరుకున్నది తిరిగి వస్తుంది. మీరు చాలా ఎక్కువగా పరిగెడుతున్నారు అయితే ఆపేయండి. చాలా కాల్ మెసేజ్ చేస్తున్నారు అయితే ఆపేయండి. మీరు వాళ్ళ లేకుండా బతకలేనని చాలా చూపిస్తున్నారు అయితే ఆ చూపించడం కూడా ఆపేయండి. సరేనా? కొంచెం కొంచెం ఇగ్నోర్ చేయండి. వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడే రిప్లై చేయండి, కానీ వెంటనే రిప్లై చేయకండి. కొంచెం వేచి ఉండండి. వాళ్ళు మీతో ఎలా చేస్తున్నారో అలాగే మీరు వాళ్లతో చేయండి. మీరు ఈ రిలేషన్షిప్లో ఈ విషయం చేసినా లేదా చేయకపోయినా కానీ విషయాలు మీతో జరుగుతాయి. మరియు మీరు ఈ వ్యక్తిని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు, మెసేజ్ చేయడం లేదు, కాల్ చేయడం లేదు అయితే ఆ విషయాలు చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు ఈ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజ్ కనిపిస్తుంది. నేను మీకు ఇచ్చిన గైడెన్స్ను మీరు ఫాలో చేయవచ్చు లేదా కాదు, మీ సొంత నిర్ణయం. మిగతా జనరల్ రీడింగ్. అన్ని విషయాలు కనెక్ట్ అవ్వాలని అవసరం లేదు, జరగవచ్చు. పాజిటివ్గా ఉండండి. ఫ్యూచర్లో చాలా మంచి రిలేషన్షిప్ కనిపిస్తున్నది. ఈ వ్యక్తికి మీ కదర రాబోయే కాలంలో ఉంటుంది. ఇప్పుడు నంబర్ 2కు వచ్చాం. కొంచెం వేచి ఉండండి, మీ రీడింగ్కు వస్తాం. సరే, నంబర్ 2. సరే, యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేస్తారో తెలుసుకుందాం. ముందు పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు. మీ గురించి 9 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వస్తున్నది. మిమ్మల్ని చాలా బాధలో చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ దృష్టిలో మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి. చాలా ఏడుస్తున్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నారు. మెంటల్ హెల్త్ సరిగా లేదు, ఫిజికల్ హెల్త్ కూడా సరిగా లేదని కనిపిస్తున్నది. మీకు నిద్ర పట్టడం లేదు. రాత్రుల్లో చాలా ఆందోళన ఉంటుంది. చాలా యాంగ్జైటీలో ఉంటారు. చాలా బాధలో ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే మీ పర్సన్కు అనిపిస్తున్నది మీరు జీవితంలో చాలా బాధపడుతున్నారు. మీకు ఏమీ అర్థం కావడం లేదు, ఏమీ కనిపించడం లేదు ప్రస్తుతం. సరేనా? ఈ వ్యక్తికి మీ గురించి అలాగే అనిపిస్తున్నది. మీ బాధను అర్థం చేసుకుంటున్నారు. రండి, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏమిటో తెలుసుకుందాం. చాలా చూడండి, మీరు చాలా బాధలో ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ బాధను ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ఈ వ్యక్తికి మీ బాధ ఫీల్ అవుతున్నది. మీరు చెప్పకపోయినా ఈ వ్యక్తి మీ బాధను, మీ నొప్పిని ఫీల్ చేస్తున్నారు. మరియు రాబోయే కాలంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటూ కనిపిస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైనా ఉంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు. 100% తీసుకుంటారు. సరేనా? ఇక్కడ వచ్చిన ఎనర్జీ చాలా బలమైనది. ఈ రిలేషన్షిప్లో తప్పకుండా ఒక డిసిజన్ వస్తుంది. మానుకుంటే ఒక పెద్ద డిసిజన్ రాబోయే కాలంలో కనిపిస్తుంది. పాజిటివ్ డిసిజన్ ఈ రిలేషన్షిప్లో ఉంటుంది. మీరు ఏమి చేయాలి? నంబర్ 2. ఆ వ్యక్తి డిసిజన్ తీసుకుంటున్నప్పుడు, ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు కూడా వాళ్లతో పాజిటివ్ రియాక్షన్ ఇవ్వాలి. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆగకూడదు. ఇప్పుడు కాదు అయితే ఎప్పుడూ కాదు అనే సిచ్యువేషన్ రాబోతున్నది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీరు ఈ వ్యక్తితో ఏదైనా రిలేషన్షిప్ కొనసాగించాలనుకుంటే అది బయటకు వచ్చి అక్కడ మీరు ఈ వ్యక్తికి సపోర్ట్ ఇవ్వాలి. యూనివర్స్ మీకు ఇదే గైడ్ చేస్తున్నారు. నంబర్ 2. వీడియోను లైక్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో రాయండి, హరహర మహాదేవ్. చూడండి, అందరితో కనెక్ట్ అవుతుందని కాదు. చాలామంది కామెంట్ చేస్తారు, మ్యామ్ నాతో కనెక్ట్ కాలేదు. సరే లేదు. ఎవరితో కనెక్ట్ అవుతున్నదో వాళ్లకు తెలుసు వాళ్ల రిలేషన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది అని వాళ్లకు తెలిసిపోతుంది, అవును ఇది నాకే. అలాంటి విషయాలున్నాయి. అందరికీ ఒక్కటే కాదు. ప్రతి రీడింగ్ అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుందో వాళ్లు కామెంట్ చేసి చెప్తారు, మ్యామ్ అవును ఇది నాకే. చాలామంది ఉంటారు వాళ్లకుంటుంది కానీ కామెంట్ చెయ్యరు. సరే, వాళ్ల ఇష్టం. సరేనా? అలాంటి విషయాలున్నాయి. యాక్షన్ తీసుకోండి. ఏమైనా అనిపించినప్పుడు ఇప్పుడే సమయం వచ్చింది. మరియు వ్యక్తి కూడా సపోర్ట్ ఇస్తున్నాడు అయితే మీరు కూడా వాళ్లతో ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలి. యూనివర్స్ మీకు ఇదే గైడ్ చేస్తున్నారు. చూడండి, నంబర్ 2. మీ రిలేషన్షిప్లో చేంజ్ తప్పకుండా వస్తుంది. ఈ ఎనర్జీ కనిపిస్తున్నది. సిచ్యువేషన్ అలా ఉంటే, మీ ప్రేమ నిజమైనదైతే, మీ వ్యక్తి నిజమైనవాడైతే, మీ ఫ్రెండ్షిప్ మంచిదైతే, మీ రిలేషన్ కండిషన్ ఏదైనా ఉండవచ్చు. చాలామంది పెళ్లైన వాళ్లు ఉంటారు, చాలామంది థర్డ్ పార్టీలో ఉంటారు, చాలామంది తమ పర్సన్తో సరిగా లేరు, చాలామంది సింగిల్లో ఉంటారు. అలాంటి అన్ని విషయాలున్నాయి. మీరు అర్థం చేసుకున్నారు. ఎవరికి రీడింగ్ అయితే వాళ్లకు పూర్తిగా తెలుసు ఎందుకు ఈ కార్డులు అలా వచ్చాయో. నంబర్ 2. మీ రీడింగ్ చాలా పాజిటివ్, కాబట్టి త్వరగా వీడియోను లైక్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.
రండి నంబర్ 3లో ఏమి తెలుస్తుందో చూద్దాం. మీ గురించి ఏమి తెలుస్తుంది? యూనివర్స్ మీకు ఏమి గైడ్ చేయాలని అనుకుంటున్నారు? ఏమి చెప్పాలని అనుకుంటున్నారు? మరియు రాబోయే కాలంలో ఈ రిలేషన్షిప్లో ఏ ఫ్యూచర్ కనిపిస్తుంది మరియు పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు? నంబర్ 3 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు యాక్షన్ మోడ్లో ఉన్నారు. మీరు వాళ్లతో లేదా ఎవరితోనైనా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు అనిపిస్తున్నది మీరు జీవితంలో చాలా కోల్పోయారు. చాలా మీకోసం ఉన్నవి మరియు ఆ విషయాలు మీరు వదిలేశారు. ఏదో ఒకటి మీ నుంచి తప్పిపోతున్నట్టు. బహుశా ఈ వ్యక్తి మీతో చెప్పి ఉండవచ్చు, నాకు నీమీద ప్రేమ ఉంది, నీతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరియు ఆ సమయంలో విషయాలు అలా ఉండి మీరు లేదు, నాకు వద్దు అని చెప్పారు. సరేనా? అలాంటి విషయాలు కనిపిస్తున్నాయి. మీ పర్సన్కు అనిపిస్తున్నది ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ల కదర తెలిసింది మరియు మీకు అనిపిస్తున్నది మీరు ఏదో తప్పు చేశారు. మీరు ఇప్పుడు వాళ్లవైపు పరుగెడుతున్నారు. నేను స్పష్టంగా చెప్పాలంటే వాళ్లకు అనిపిస్తున్నది మీరు వాళ్లవైపు పరుగెడుతున్నారు మరియు ఇప్పుడు మీకు వాళ్ల ముఖ్యత కదర తెలిసింది. ఈ వీడియో వింటున్న వ్యక్తి గురించి చెప్తున్నాం, ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి అలాగే ఆలోచిస్తున్నారు. ఒక ట్రైన్ తప్పిపోతున్నట్టు మరియు ఒక వ్యక్తికి అర్థమైంది ఆ ట్రైన్లో ఎక్కాల్సింది, కానీ ట్రైన్ వెళ్ళిపోయింది. కాని మీరు ఏమైనా జరిగినా నేను పరుగెత్తి ఆ ట్రైన్ పట్టుకుంటాను అని. అదేవిధంగా మీ జీవితంలో ఒక సమయం వచ్చింది, ఒక సమయంలో మీరు లేదు, నాకు నీతో ఉండాలని లేదు, నీతో లైఫ్లో ముందుకు వెళ్లను అని చెప్పారు లేదా చెప్పకపోయినా ఆ వ్యక్తి మీకోసం ఏడుస్తూ చెప్తున్నాడు మరియు ఇప్పుడు మీకు ఫీల్ అవుతున్నది ఈ వ్యక్తే నాకు కావాలి. సరే, ఫ్యూచర్ ఏమిటో చూద్దాం. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారో, వాళ్ల ఫ్యూచర్ ఏమిటి? బిల్కుల్, మీరొక వ్యక్తికి చూపిస్తే వాడినికెంత ముఖ్యమో, ఎంత ప్రేమ ఉందో విషయాలు చూపించాలి. చూపించకపోతే వ్యక్తికి అర్థంకాదు నువ్వాడికేమిటో. 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది. చాలా పాజిటివ్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే మీకు ఫీలవుతున్నది గదా, ఉన్నదే సరైనది, ఏముందో అదే నాది, దీంతోనే లైఫ్లో ముందుకెళ్ళాలి, దీంతోనే జీవితంలో ముందుకెళ్ళాలి. ఈ విషయం ఇక్కడ చాలా క్లియర్. 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది. మీ డ్రీమ్ ఏదైనా ఈ రిలేషన్షిప్లో ఉంటే అది 100% నెరవేరుతుంది మానుకుంటే. అవును, కాబట్టి ఏముందో, ఏ సిచ్యువేషన్లో ఉందో మీరు ఆలోచించి లైఫ్లో ముందుకెళ్తున్నారు. ఫీల్ అయిపోయింది. ఇది చాలా మంచి విషయం. మీకు అర్థమైంది ఎవరు సొంత, ఎవరు అన్యులు, ఏమి సొంత, ఏమి అన్యం, మరియు ఎక్కడ సంతోషం ఉందో ఆ విషయాలు చాలా ముఖ్యం. లైఫ్ అంటే ఇదే, ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. మిగిలిన సమయంలో మీ ఇష్టాల ప్రకారం డెసిజన్ తీసుకోండి, మీ సంతోషం ప్రకారం డెసిజన్ తీసుకోండి. అందరూ సంతోషంగా ఉంటారు. సరేనా? అందరికీ తమ సొంత లైఫ్ ఉంది, తమ చాయిస్ ఉంది. సరేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మీకు ఎనర్జీ అర్థమైందని ఆశిస్తున్నాం. ఈ వీడియో వింటున్న వాళ్లకు అర్థమైందని. అర్థమైతే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.